హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని సింపుల్గా పిక్సార్ట్లో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. ఓకే, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్, ఫాంటు, బ్లాక్ షాడోని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర పిక్సార్ట్ నేను చెప్పాను కదా, గోల్డ్ కానీ ప్రోగ్రామ్ లేకపోతే నేను ఇస్తానని. పూర్తిగా చూడండి, చెప్తాను. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. మీ ఫొటోస్ 1 by 1 తీసుకుందాం, జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లిండు, స్క్రీను ఇందులోకి పెట్టండి. ఇలా పెట్టేసి టాప్లో ఉన్న ఎరేజరు కొద్దిగా హార్డ్నెస్ని తగ్గించి, బ్రష్ సైజుని తగ్గించి ఓన్లీ ఒక్క షేప్లో ఉండేలాగే ఎరేజ్ చేయండి నీట్గా. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. అవసరమైతే బ్రష్ సైజుని చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఇంకొంచెం తగ్గిస్తాను. ఓకే, ఈ ప్లేస్లో కూడా తగ్గిస్తాను. ఇలా నీట్గా ఎరేజ్ చేసుకోండి. నేను ఓపిక్గా చెప్తాను, మీరు కూడా ఓపిక్గా చూడండి. టాప్లో రైట్ మార్క్ ఇది క్లిక్ చేశారు కదా, అడ్జస్ట్మెంట్లో సాచురేషన్లో -100, అది బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి. రైట్ మార్క్ ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో, మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లిండ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి ఇక్కడకు పెట్టండి లేదా ఇందులో పెట్టండి. ఓకే, ఇందులో పెట్టేసి కొద్దిగా చిన్నగా చేద్దాం. టాప్లో ఉన్న మనకి ఎరేజరు బ్రష్ సైజుని తగ్గించుకోండి. ఏం చేస్తారంటే నీట్గా ఈ షేప్లోకి మాత్రమే ఎరేజ్ చేయాలి మీరు. ఓకే, ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారా, ఈ షేప్లోకి ఎరేజ్ చేసుకోవాలి. ఈ షేప్లోకి ఇలా ఎరేజ్ చేసుకోండి. ఇలా నీట్గా చేసుకోండి. దీన్ని కూడా టాప్లో ఉన్న రైట్ మార్కు, అడ్జస్ట్మెంటు, సాచురేషను -100. ఓకే, రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో. నేను చేసేది జాగ్రత్తగా చూడండి, మీకు ఇక్కడ ఒక చూపిస్తాను. ఇది క్లిక్ చేశాను, యాడ్ ఫోటో. ఇది క్లిక్ చేసి బ్లెండింగ్, లైటింగ్, స్క్రీన్. ఓకే, దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, ఇందులోకి పెట్టండి. పెట్టిన తర్వాత టాప్లో ఉన్న ఎరేజర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఈ ఫోటోని నీట్గా ఇందులోకి ఎరేజ్ చేసేయండి, చుట్టూ ఎరేజ్ చేసేయండి. ఓన్లీ ఆ బాక్స్లోకే ఉండాలి. ఇలా నీట్గా ఎరేజ్ చేసుకొని టాప్లో ఉన్న రైట్ మార్కు. ఇప్పుడు ఈ ఫోటోకి ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ అని ఉంటుంది ఇక్కడ, ఇది క్లిక్ చేయండి. కలర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ రకరకాల కలర్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ కలర్ తీసుకున్నా, ఆ కలర్ మారిపోయింది. మళ్ళీ యాడ్ ఫోటో, మళ్ళీ మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఈ ఫోటో ఆల్రెడీ పెట్టాను కదా, యాడ్ ఫోటో ఇది పెట్టేశాను. ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి బ్లెండింగు, లైటింగ్, స్క్రీన్. ఓకే, స్క్రీన్లో పెట్టాను. లైటింగ్ అవసరం, స్క్రీన్లో పెట్టాను. ఇది క్లిక్ చేసి కరెక్ట్గా ఇందులోకి పెట్టి టాప్లో ఉన్న ఎరేజరు ఇందులోకి ఎరేజ్ చేసుకోండి నీట్గా. రీస్టోర్ అవసరమైతే రీస్టోర్ కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. రీస్టోర్. ఓకే, ఎరేజరు ఈ లవ్ సింబల్ మీద ఉంది, ఇలా నీట్గా ఎక్స్ట్రాలు ఉండి చేసుకోండి. రైట్ మార్కు అండ్ అడ్జస్ట్మెంటు, సాచురేషను -100, రైట్ మార్కు ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో. మళ్ళీ మీకు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఇంకోటి ఏదైనా యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ ఫోటో తీసుకున్నా. ఇక్కడ మనకి బ్లిండ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ చేసి దీంట్లోకి పెట్టండి ఫోటోని. నీట్గా పెట్టారు కదా, టాప్లో ఉన్న ఎరేజరు ఇక్కడ మీరు చూడండి, హార్డ్నెస్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పైన ఫోటోల మీద వచ్చింది. కరెక్ట్గా ఆ ఈ షేప్లోకి నీట్గా ఎరేజ్ చేసుకోండి. వేరే టెక్స్ట్ మీదకి వచ్చిన, బయట ఫోటోల మీదకి వచ్చిన నీట్గా చుట్టూ ఎరేజ్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇది చేస్తారంటే ఎఫెక్ట్స్ దాంట్లోకి వెళ్ళి కలర్స్లో మీకు ఇష్టం, ఇప్పుడు ఏ కలర్ అయితే ఆ కలర్ పెట్టుకోవచ్చు. కలర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న కలర్స్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. కలర్ తీసుకుందాం, కలరైజ్ తీసుకుందాం. ఈ కలర్ వచ్చింది. ఇంకా కావాలంటే మీరు ఇంకా కూడా వేరే కూడా పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. రెడ్ కావాలంటే రెడ్ కూడా పెట్టుకోవచ్చు. కలర్ ఆప్షన్ అక్కడ కలరైజేషన్లో మీ ఇష్టం. ఓకే, తర్వాత టెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ రాయండి. ఇక్కడ ఏం రాద్దాం, ఓకే నా నేమ్ రాస్తాను, ఏదో ఒకటి కాబట్టి రాసి బ్లాక్ కలర్ తీసుకున్నా. మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదండి, మీకు ఈ ఫాంట్ స్టైల్ అసలు ఇది కాదు. ఫాంట్ స్టైల్ ఏదో చెప్తాను చూడండి. అంటే సియాలు ఇక్కడ మై ఫాంట్స్ అని ఉంటుంది, కింద టాప్లో యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది. ఇది క్లిక్ చేస్తే దీని స్టైల్ మారుతుంది. దీన్ని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి, ఇంకొద్దిగా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా బాగుంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు యాడ్ ఫోటో, బ్లాక్ షాడోని యాడ్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఓకే, ఇలా పెట్టండి. ప్లస్ యాడ్ ఫోటో,
ఇప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ ఫోటో ఏదైనా పర్లేదు. రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఇది చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా కట్ చేస్తుందో. ఓకే, ఇది పిక్సార్ట్ చెప్తాను కదా, చెప్తాను వినండి. మీకు అందరికీ తెలుసు నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు, పగిడి మహేంద్ర నా ప్రొఫైల్ పేరు గుర్తుపెట్టుకోండి, పగిడి మహేంద్ర నా ఐడి. అందులోకి వెళ్ళి మీరు వీడియోలన్నీ చూడండి, మీకు దొరుకుతుంది, ఈజీగానే ఉంటుందండి. ఒక ప్రొఫైల్లోకి వెళ్ళి వీడియోలు చూస్తే అది ఏ వీడియోనో కూడా తెలుస్తుంది. కాబట్టి అందులో పిక్సార్ట్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి, చాలా మంచిది. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను. లేదు కూడదు మాకు ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ కావాలంటారా, నాకు టెలిగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు, అది మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది, తెలుసు కదా. అందులో మీరు ఏం చేస్తారంటే వెళ్ళి పిన్ లిస్ట్లో చూడండి, అక్కడ ఏం దొరుకుతుంది. ఈ 2 చాట్ల ఉంది, పగిడి మహేంద్ర ఇన్స్టాగ్రామ్, మహీటెక్ ఇన్ఫో టెలిగ్రామ్. ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, అర్థం చేసుకోండి ఇక్కడతో. ఓకే, ఫోటోని జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేశాను, టాప్లో రైట్ మార్క్ పైన క్లిక్ చేశాను. ఒకవేళ ఇది ఇంకా ఎక్కువ క్వాలిటీలోకి మారాలంటే టూల్స్ గోల్డ్కి, ప్రోకే ఫ్రీ అండి, అన్నిటికీ డబ్బులు పడుతుంది. కాబట్టి అది చేసుకున్న వాళ్ళు ఇలా చేయండి, ఏ ఎన్హాన్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫోటోని నార్మల్ నుంచి 4K హై క్వాలిటీలోకి కన్వర్ట్ చేస్తుంది. చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. బ్లర్ని, నాయిస్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇది నేను ఇచ్చిన వాళ్ళకే పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ప్లే స్టోర్లో ఉంటే తీసేసేయండి, ఎందుకంటే అది పనిచేయదండి. ఇదే కావాలి కంపల్సరీగా. ఓకే, రైట్, అయిపోతుంది. ఓకే, అయిపోయింది. ఇంకంతే, చూశారు కదా, టాప్లో రైట్ మార్కు సేవ్ సింబల్ మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.